హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీ అండ్ టేస్టీగా అయిపోయే క్యాబేజ్ రైస్ చూపిస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీరు చూసేయండి. వీటికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకోవాలి, క్యాబేజ్ తురుము, ఇంకా స్మాల్ మీడియం సైజ్ టమోటా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలి. ముందుగా పోపుకు కావాల్సినవి జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఇంకా కొంచెం కరివేపాకు పోపు వేయించుకోవాలి. ఇలా పోపు వేయించుకున్నాక ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా మగ్గించుకున్నాక క్యాబేజ్ తురుము వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మగ్గించాక టమాటా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి. చూడండి ఎలా వేయించుకున్నాను. ఇలా వేయించుకున్నాక ఇందులో 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇంకా రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేస్తున్నానండి లైట్గా. వేసుకొని కలుపుకోవాలి మొత్తం. ఇలా కొంచెం సేపు కలుపుకున్నాక ఇందులో రైస్ వేసుకొని మొత్తం కలుపుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈజీ అండ్ టేస్టీగా క్యాబేజ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ రండి. ఇంకో వ్లాగ్తో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.